ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నా పేరు వంజరాబ్ దిలీప్ కుమార్. మాది గాంధీనగర్. 2019లో ఏర్పడిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అతను పెట్టిన పథకాలు ప్రజలకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. కరోనా టైంలో అతను భారతదేశంలో అత్యున్నతంగా ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి చేశారు. కరోనాలో ప్రజలందరినీ ఆరోగ్యపరంగా ధనపరంగా అన్నీ ఆదుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. పేదలకి, రైతులకి అందరికీ కూడా చాలా నచ్చింది. మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. కోటేశ్వరరావు అండి. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని చెప్పినా తక్కువేలండి. ఆయన సంక్షేమ సారథి. ఆయన గురించి ఏం చెప్పమంటారు? ఇప్పుడు 2019 నుండి 2024 వరకు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారండి. చెప్పాలంటే ఒక స్టోరీ, ఒక డైరీ నిండిపోద్దండి. అన్ని సంక్షేమ పథకాలు చేశారండి ఆయన. అమ్మఒడి అయితేనే, జగనన్న గోరుముద్ద అయితేనే, ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వాలంటీర్ వ్యవస్థ, అసలు సచివాలయ వ్యవస్థ అండి మెయిన్. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం అండి. ఆ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో ఒక 10 మందిని ఉద్యోగులను ఏర్పాటు చేసి అందులో వాలంటీర్ ఒక వ్యవస్థను తెచ్చి 2 వ్యవస్థలు ఊళ్ళోకి తెచ్చారండి. అంటే పరిపాలన విధానం గ్రామ స్థాయిలో తీసుకొచ్చారండి. జిల్లా స్థాయి నుండి, మండల స్థాయి నుండి ఊర్లో ఒక విలేజ్కి తీసుకొచ్చారండి. అంత సంక్షేమం చేశారండి ఆయన. ఒక వ్యవస్థను తేవడం అంత మాటలు కాదండి. దాని గురించి అహర్నిశలు ఎన్నో రోజులు కష్టపడాలండి. ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. డీబీటీ అండి. మధ్యలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేకుండా ప్రతి ఒక్క పథకం డైరెక్ట్ అక్కచెల్లెల ఖాతాలోకి వెళ్ళిపోతుందండి. ఇది అంత అరుదైన విషయం అండి. ఎవరైనా ఈ దేశ చరిత్రలో ఉందండి ఎక్కడైనా సరే ఇటువంటి సంక్షేమ పాలన. మేనిఫెస్టో అంటే 2019లో చెప్పనివి కూడా ఇచ్చారండి మేనిఫెస్టోలో. అది అతను ఒక గొప్పతనం. ప్రతి ఒక్క పేదవాడికి చెప్పింది కాకుండా చెప్పనివి ఇచ్చారండి. చెప్పినవి అమ్మఒడి, ఆసరా ఇవే చెప్పారండి. వాహనమిత్ర, లానేస్తాం, మగ్గాలు చేనేస్తాం, నేతను నేస్తాం, ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలండి మేనిఫెస్టో. ఇప్పుడు చెప్పని ఎన్ని అబద్ధాలు చేసిన ఏం చెప్పారండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు? నేను చెయ్యగలిగిందే చెప్తాను, చెయ్యలేనిది మోసపూరిత మేనిఫెస్టో నేను ఇవ్వను కూడా. నేను చెప్పానంటే చేస్తాను. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవరైనా చెప్పినట్టుగా చేశారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికి చెల్లిందండి. అది ఇప్పుడు 2019 నుండి 2024 వరకు ఇచ్చారు కదండి మేనిఫెస్టో. 99% అమలు చేశారు. ఇప్పుడు మేనిఫెస్టో నిన్న విడుదల చేశారు. చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు నా కొడుకు అన్నాడు, ఇప్పుడు అనిట్స్లో చదువుతాడండి, ఇంజనీరింగ్ సగరపరస, అనిల్ నీరుకొండ. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందండి, వసతి దీవెన వస్తుందండి. ఇంకేం కావాలి? మా చిన్న అబ్బాయికి అమ్మఒడి వస్తుందండి. ఇలాగా పేదలకైతే ప్రతి పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చేస్తాను, డాక్టర్లు చేస్తానండి. ఆయన వల్లే కదండి. ఫీజులు కట్టుకుని లక్షలు ఎవరండి చేయగలరు? విదేశీ విద్యాకాను కూడా కోర్టులో చేశానండి. ఆరోగ్యశ్రీ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటండి చాలా చక్కగా ఉందండి పరిపాలన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. 30 సంవత్సరాల వరకు ఆయన సీఎంగా ఉంటే ప్రతి ఒక్క పేదవాడు బాగుపడతాడండి. పేదవాడికి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అండి. ఈ యుద్ధంలో పేదవాళ్ళంతా ఒకటయ్యి పెత్తందారులు ఇంటికి వెళ్ళగట్టి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటే సుపరిపాలన అందిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి బాగుపడతారండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. పేద ప్రజలు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అందరికీ అన్ని విధాలుగా అన్ని పథకాలు అందాయి. విద్య, వైద్య, రైతులు అందరూ అనుకూలంగా, పేదలు అందరూ బాగుపడ్డారు. ఇప్పుడు కూడా కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారు. అది కూడా అందరికీ అందుబాటులో ఉంది. అవి కూడా అంతకు మించి చేశారు. అతని ప్రభుత్వంలో అందరూ చాలా బాగా లబ్ధి పొందారు. అలాంటి ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటాము. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చేశారు. అలాగే విద్యా దీవెన కూడా మా పిల్లలందరికీ ఇచ్చారు. అమ్మఒడి వచ్చింది. అలాగే రైతులకి ఎన్నో పథకాలు ఇచ్చారు. మేనిఫెస్టో చేయించారు. ఆ పథకాలు కూడా ఎంతో బాగున్నాయి. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా జగనన్న వస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా కూడా అన్ని పథకాలు కూడా పెట్టారు. అదేవిధంగా మహిళలకు కానీ, రైతు భరోసా కానీ, ఎడ్యుకేషన్ పిల్లలకి అన్ని విషయాలను కూడా చాలా చక్కగా చేస్తారు. అలానే ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటున్నారండి. ఆయన వస్తే వాలంటీర్లే కానీ, ఆర్పీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు బోదోడుగా కూడా ఉంటుందని
వాళ్ళు కూడా అందరూ కూడా మీకే ఓటు వేసి గెలిపిస్తామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. వివేకానందరావు, నేను రాజాంలో నివాసం ఉంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. 2019 నుండి 24 వరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. నాడు నేడు, రైతు భరోసా, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అవన్నీ కూడా బాగా చేశారు. అలాగే ఇప్పుడు కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు పేదలకి అండగా దండగా ఉంటారని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతను ఎన్ని సంవత్సరాలైనా అతనే సీఎంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాగే నాడు నేడు కూడా చాలా బాగుంది. అలాగే స్కూళ్ళు కూడా చాలా ధీటుగా ఉన్నాయి. అన్ని కార్పొరేట్ స్కూల్ కన్నా చాలా బాగున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.